హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? ఈరోజైతే ఈ మోడల్ ఫ్రాకు చూడండి. ఇది వచ్చేసి మనకి కస్టమర్ అయితే ఇచ్చారు. అది పిక్ అయితే పంపించారండి. ఈ మోడల్ ఫ్రాకు స్టిచ్ చేయమని చెప్పి శారీ తీసుకొచ్చి ఇచ్చారనమాట. అది మీకు ఈ వీడియోలో ఫాస్ట్గా అండ్ చాలా సింపుల్గా ఎలా స్టిచ్ చేసుకోవాలో చెప్తాను. ఓకేనా? ఇదిగోండి, ఇది వచ్చేసి శారీ చూసారు కదా, ఇదండి శారీ. ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ వచ్చింది. దానిలో వచ్చిన బ్లౌజ్ ఇది. దానిలో వచ్చిన బ్లౌజ్ని నేను బాడీ పార్ట్కి వేసేసాను. మిగతాదంతా శారీ అంతా కూడా బాటమ్ పార్ట్కి ఫ్రిల్స్ పెట్టేసి స్టిచ్ చేశానండి. లెహంగా అలాగా ఫ్రిల్స్ పెట్టుకొని స్టిచ్ చేస్తాం కదా, ఫ్రాక్కి యోక్ పార్ట్ దగ్గర మొత్తం అంతా కూడా పెట్టేసి శారీని అయితే యూజ్ చేశాను. చాలా బాగుంది. అయితే ఇది కస్టమర్ మనకి మళ్ళీ ఇంకొక ఫ్రాక్ తీసుకొచ్చి ఇచ్చారనమాట. ఇది బాగుందని చెప్పి మళ్ళీ ఇంకొకటి ఇచ్చారండి. ఇప్పుడైతే ప్రెజెంట్ ట్రెండింగ్లో ఉన్న ఫ్రాక్ డిజైన్ కదా మనకి, ఇది బిగినర్స్ కూడా యూజ్ అవుతుందని చెప్పి నేనైతే ఇక్కడ వీడియో చూడండి, కటింగ్ కూడా పెట్టాను. ఎందుకంటే బిగినర్స్కి యూజ్ అవుతుందని చెప్పి సింపుల్గా ఫాస్ట్గా పెట్టానండి. కొంచెం అర్థం చేసుకోండి. ఇది ఎందుకంటే బాడీ మెజర్మెంట్స్ కాదు. ఇదిగోండి, ఫ్రాక్ ఇచ్చారు. మనం ఇలా నేను ఏ విధంగా మెజర్ చేస్తానో చూడండి. ఇది వచ్చేసి ఫస్ట్ బాడీ పొడవు తీసుకోవాలి. దానికి ఇక్కడ లూజు, తర్వాత లూజు. మనం ఫస్ట్ బాడీ పొడవుని ఇక్కడ మార్కింగ్ వేసుకోవాలి. 14 ఇంచెస్ వేసుకోండి, సరిపోతుంది. ఫుల్ లెంత్ వచ్చేసి 52 ఇంచెస్. అయితే ఇక్కడ 14 ఇంచెస్ యోగ్ పార్ట్కి మనం మార్కింగ్ వేసుకోవాలి. ఈ విధంగా మళ్ళీ ప్లస్ 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలండి. ఎందుకంటే ఖర్చు కోసం, అంటే 15 ఇంచెస్ తీసుకోవాలి. వెస్ట్ లూజ్ వచ్చేసి ఇక్కడ 8 ప్లస్ 1 ప్లస్ 1.5 ఇంచెస్ ఖర్చు కోసం తీసుకోవాలి. అర్థమైంది కదా? నడుం లూజ్ వచ్చేసి 8 ఇంచులు ప్లస్ 1 ఇంచు డాట్స్ కోసం ఖర్చు కోసం మార్కింగ్ వేసుకోవాలి. షోల్డర్ వచ్చేసి 5.5 ఇంచెస్ తీసుకోవాలి. 5.5 ఇంచులు మార్కింగ్ వేసిన తర్వాత 2.5 ఇంచు నెక్ విడుతు. ఓకేనా? ఈ చెస్ట్ లూజ్ని చూడండి, ఫ్రాక్కి ఏ విధంగా అయితే ఆర్మ్స్ డౌన్ దగ్గర టేప్తో పెట్టేసి కొలిచాను కదా, అలా మెజర్మెంట్స్ చేసుకోండి. మెజర్ తీసుకొని చెస్ట్ లూజ్ని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి చెస్ట్ లూజు లేదు అంటే కనుక మీరు నడుం లూజ్ కన్నా 1 ఇంచు ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టి మార్కింగ్ వేసుకోండి. ఓకేనా? ఇలా చంక డౌన్ కోసం కూడా 5.5 ఇంచులు అయితే మార్కింగ్ వేసుకొని ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, అర్థమైంది కదండి? ఇక్కడ ఫ్రాక్ ఉంది కాబట్టి మీకు అర్థమవుతుందిలే అని చెప్పి నేను ఫాస్ట్గా అయితే చెప్పేస్తున్నాను. ఇదిగోండి, ఇప్పుడు ఈ చెస్ట్ లూజు ఆర్మ్ లూజు కరెక్ట్గా మ్యాచ్ చేసుకోవాలి. అంటే కనుక ఇక్కడ మనం ఇదిగోండి ఈ విధంగా ఆర్మ్ లూజ్ ఎంత వచ్చింది అనేది చెక్ చేసుకొని ఇక్కడ చెక్ చేసుకోవాలి. ఇలా ఈ విధంగా టేపుని పెట్టేసి చూడండి. ఇలా చూసినప్పుడు ఇక్కడ ఒక 1/2 ఇంచు 1/4 ఇంచు కొద్దిగా తగ్గింది. కాబట్టి మనం దీన్ని ఏం చేయాలంటే మళ్ళీ ఒకసారి నేను చెక్ చేస్తున్నాను. అంటే చెస్ట్ లూజ్ కరెక్ట్గా మార్కింగ్ వేసానా లేదా అని చెక్ చేస్తున్నానండి ఇక్కడ. ఇప్పుడు మనం ఒక 1/4 ఇంచు పైకి వేసుకోవాలి. ఇలా పైకి వేసుకోండి. అంటే నేను 5.5 తీసుకోలేదు, తక్కువ వేశాను. ఇక్కడ మీకు మిస్టేక్ చెప్పాను. 6 ఇంచులు కిందకి వేసాను అనమాట. కొద్ది పెద్దగా పెట్టేశాను చంక డౌను, కాబట్టి ఇక్కడ తగ్గింది. ఇలా పైకి కొద్దిగా ఒక 1/4 ఇంచు పైకి వేసుకున్నాం అనుకోండి. ఇప్పుడు ఈ రెండు కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది. ఓకేనా? ఈ విధంగా మ్యాచ్ చేసుకోండి. మార్కింగ్ వేసుకొని ఇక్కడ డాట్స్ కోసం ఇలా 1 ఇంచు తీసుకున్నాం కదా, డాట్స్ అయితే కంపల్సరీగా వేసుకోవాలి. ఇక్కడ ప్రిన్సెస్ కట్ కాదు, నార్మల్ కటింగ్ ఏనండి, స్ట్రైట్. ఓకేనా? ఇలా సైడ్ వచ్చేసి సైడ్ జాయింట్ వైపు ఒక 1/2 ఇంచు పైకి వేసుకోవాలి. అర్థమైంది కదా? నెక్ డీప్ కోసం 6.5 ఇంచులు. ఇది చిన్న సైజే కదా, కొద్దిగా మీడియం సైజు 30 1.5 ఇంచెస్ అలా వచ్చిందండి. ఓకేనా? నెక్ డీప్ వచ్చేసి తక్కువ ఉంది. నెక్ని అయితే ఇక్కడ కట్ చేసుకోకూడదు, మనం మార్కింగ్ వేసుకొని తర్వాత కట్ చేసుకోవాలి లాస్ట్లోని. ఓకేనా? బ్యాక్ నెక్ అయితే ఫస్ట్ కట్ చేసుకోవాలి. ఫ్రంట్ నెక్ అయితే కటింగ్ చేయొద్దు, ఎందుకంటే మన కట్ వర్క్ కట్ చేయాలి కదా, దాన్ని కూడా మార్కింగ్ వేసిన తర్వాత కట్ చేసుకోవాలి. ఇప్పుడైతే హ్యాండ్స్ ఎలా కట్ చేయాలో చూడండి. హ్యాండ్స్ లైనింగ్ మిగిలింది ఇదేనండి, ఇది మిగిలింది. దీనిలోనే నేను హ్యాండ్స్ అయితే కట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మనకి యోగ్ పార్ట్కి ఒక కలర్ వచ్చింది,
లెహంగా పార్ట్కి ఒక కలర్ వచ్చింది కదా, కాబట్టి ఇక్కడ 1 మీటర్ అయితే తీసుకున్నాను. ఇది బాడీ పార్ట్కి 1 మీటర్ తీసుకోండి సరిపోతుంది. హ్యాండ్స్ పొడవును బట్టి, హ్యాండ్స్ ఇంకా హైట్ ఉందనుకోండి మీరు, లేదా జాయింట్ అనే వేసుకోండి సరిపోతుంది. ఓకేనా. ఇక్కడ హ్యాండ్స్ కొంచెం తగ్గించి తీసుకున్నాను అనమాట. 7 ఇంచెస్ మార్కింగ్ వేసిన తర్వాత చంక డౌన్ కోసం 3 ఇంచెస్ తీసుకోవాలండి. ఇది చిన్న సైజు. ఆర్మ్ లూజ్ వచ్చేసి 7 ఇంచెస్. ఆర్మ్ లూజు 7 ఇంచెస్సే వచ్చింది. కాబట్టి ఈ విధంగా చంక డౌన్ కోసం 3 ఇంచెస్ తీసుకొని ఇలా ఇక్కడ ఇటు సైడు 2 ఇంచెస్ దగ్గర 1.5 ఇంచెస్ దగ్గర మార్కింగ్ వేసి ఇలా స్ట్రైట్గా లైన్ వేసిన తర్వాత కరువు మార్క్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ అర్థమైంది కదా. ఇలా ఇప్పుడైతే ఇక్కడ పైన కొద్దిగా చిన్న పఫ్స్ అంటే కుచ్చు పెట్టమని చెప్పారు. దానికోసం ఇలా ఈ విధంగా అయితే అంటే 1.5 ఇంచెస్ ఉంది క్లాత్, నేను ఇంకా అదే పెట్టేశాను అనమాట. ఈ విధంగా ఇలా అయితే కట్ చేసేసుకోవాలి. ఇదిగోండి, ఇది వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్. ఇది హ్యాండ్స్కి వచ్చేసి వర్క్ వచ్చింది. ఈ వర్క్ ఇలా ఇక్కడ ఇది ఎంతైతే ఉందో అంత ఇక్కడ చూడండి, నేను లైనింగ్ని జాయింట్ వేశాను. అంటే హ్యాండ్స్ లైనింగ్ అంత తక్కువ ఉంది కదా, కాబట్టి వర్క్ ఎంత ఉందో అంతవరకు నేను హ్యాండ్స్ అయితే తీసుకున్నాను అనమాట. లైనింగ్ జాయింట్ చేసుకోవాలి, జాయింట్ అటాచ్ చేయాలన్నమాట. అర్థమైంది అనుకుంటున్నాను. ఓకేనా. ఇప్పుడైతే మెయిన్ ఫ్యాబ్రిక్ని నేను ఏ విధంగా అయితే కట్ చేస్తున్నానో అలానే కట్ చేసేసుకోవాలి. మొత్తం అంటే 2 పీసెస్ ఉండాలి, ఫోల్డింగ్ మీద ఉండి కట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే నెక్కు, ఇది బ్యాక్ నెక్ వచ్చేసి 8 ఇంచెస్ తీసుకున్నానండి. కొద్దిగా డీప్ పెట్టేశాను కాబట్టి 8 ఇంచెస్. మీకు ఏ నెక్ కావాలో ఆ నెక్ అయితే మార్కింగ్ వేసుకొని ఇలా కట్ చేసుకోవాలి. నెక్ విడ్త్ మాత్రం 2.5 ఇంచెసే తీసుకోండి, ఎక్కువ కట్ చేయొద్దు. ఇది ఫ్రాక్ కదా, కొంచెం లూజ్ ఉండి జారిపోతుంది. కాబట్టి చూసి దాన్ని బట్టి మీరు నెక్ విడ్త్ 2.5 ఇంచెస్ అయితే మనకు సరిపోతుంది. ఓకేనా. ఇప్పుడు ఇదిగోండి, నేను మార్క్ చేస్తున్నాను చూడండి. ఇప్పుడు ఈ నెక్ వైపు నుండి ఇలా ఆర్మ్ లూజు ఆ సైడ్ జాయింట్ వైపు ఈ విధంగా మనం మార్క్ చేసుకోవాలి. ఇక్కడ 1 ఇంచు తీసుకున్నాను. ఇటువైపు నెక్ ఎక్కడైతే మార్కింగ్ వేసామో అక్కడికి మార్క్ చేశాను. అర్థమవుతుంది కదండి. ఈ విధంగా మార్కింగ్ వేసిన దాన్ని నేను ఇక్కడ మార్కర్ వీల్తో మార్క్ చేస్తున్నాను. అర్థమైంది కదండి. షోల్డర్ మీద వేసే కట్ వర్క్ డిజైను నెక్ వైపు నుంచి ఆర్మ్స్ వైపు, చంక డౌన్ వైపు 1 ఇంచెస్ ఉండేలాగా వేసి ఇలా మార్కింగ్ వేసుకోవాలి. మార్క్ చేసిన తర్వాత లైనింగ్ని కట్ చేసుకోవాలి. సేమ్ ఇక్కడ క్యాన్వాస్ కూడా కట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ అర్థమైంది కదా. ఇలా మార్కర్ వేలలు కంపల్సరీగా ఇక్కడైతే మనకి మార్కర్ వేలలు చాలా యూజ్ అవుతుందండి. ఎందుకంటే మనకి ఎక్కువ క్లాత్ ఎక్కువ క్యాన్వాస్ కటింగ్ చేయకుండా కరెక్ట్గా మార్కింగ్ వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇదిగోండి, ఈ విధంగా మనం ఇలా మార్కింగ్ వేసిన తర్వాత దీన్ని అయితే కట్ చేసుకోవాలి. 2 పీసెస్ తీసుకోవాలి. మనం హ్యాండ్స్ కానీ లైనింగ్ కానీ ఏ విధంగా ఫోల్డింగ్ వేసి 2 పీసెస్ అయితే కట్ చేసుకుంటామో అలానే ఇది కూడా ఫోల్డింగ్ వేసి 2 పీసెస్ రెండు కలిపి కటింగ్ చేసేసుకోండి. ఇప్పుడైతే ఇక్కడ 3/4 ఇంచు నేను టేప్తో మార్కింగ్ వేస్తున్నాను చూసారా. 3/4 ఇంచుకి వేసుకోండి, ఎక్కువ వద్దు. 1 ఇంచ్ కూడా వద్దు, 3/4 ఇంచు ఉండేలాగా వేసుకోండి. ఇలా చుట్టూ కూడా ఆ లైన్కి పై లైన్ వైపు లోపల వైపుకి ఇలా 3/4 ఇంచు ఈ విధంగా మార్కింగ్ వేసిన తర్వాత ఇక్కడ క్యాన్వాస్ని మళ్ళీ కట్ చేసుకోవాలి. రౌండ్ కట్ చేసుకొని ఇందులో హాఫ్ అంటే ఒక క్యాప్ అయినా తీసుకోండి. మీకు ఇది కటింగ్ రాకపోతే, అర్థం కాకపోతే, ఇక్కడ వీడియో మిస్ అయింది, మీరు అర్థం కాకపోతే ఒక క్యాప్ తీసుకోండి. ఒక బాటిల్ మూత తీసుకోండి సరిపోతుంది. బాటిల్ క్యాప్ తీసుకుంటే మనం దీని మీద పెట్టేసి కట్ వర్క్ని మార్కింగ్ వేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక అర్థం కాకపోతే మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయండి, కట్ వర్క్ డిజైన్ స్టిచ్చింగ్, మీకు అర్థమవుతుంది అవి చూస్తే. ఓకేనా. ఇలా చుట్టూ కూడా కట్ వర్క్ని మార్క్ చేసుకొని ఇప్పుడు షోల్డర్ ఎంతైతే ఉందో అంతా మనం ఇక్కడ మార్క్ చేసేసాము. లైనింగ్ని కట్ చేయకూడదు, మెయిన్ ఫ్యాబ్రిక్ని కట్ చేయకూడదు. ఇక్కడ ఓన్లీ క్యాన్వాస్నే కట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ అర్థమైంది కదా మీకు. ఇక్కడ మనం క్యాన్వాస్ వేసుకుంటే కొంచెం స్మూత్గా ఉంటుందండి. బకరం వేస్తే ఏమవుతుందంటే లైనింగు
మెయిన్ ఫ్యాబ్రిక్ డబల్ వేసుకోవాలి. ఎందుకంటే లైనింగ్ కానీ మెయిన్ ఫ్యాబ్రిక్ కానీ డబల్ వేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ వైట్గా కనపడుతుంది కదా మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ ట్రాన్స్పరెంట్గా ఉంటుంది కాబట్టి కనిపిస్తుంది వైటు. కాబట్టి మనం ఏం చేయాలంటే డబల్ లైనింగ్ అయినా వేసుకోవాలి, లేదంటే ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్నైనా డబల్ వేసుకోవాలి. నేనేం చేశానంటే మెయిన్ ఫ్యాబ్రికే వేశాను, ఒక లైనింగ్ అయితే వేశాను. ఇప్పుడు మనం లైనింగ్ మీద ఇలా ఆపోజిట్లో వేసుకోండి. ఇక్కడ అర్థమవుతుంది కదా నేను ఎలా వేస్తున్నానో చూడండి. నేను చెప్పేదే కాకుండా చూడండి, కొంచెం నేను స్టిచ్ చేసేది కూడా గమనించండి. ఇదిగో ఇటువైపు వేసాను కట్ వరకు, రైట్ సైడు, లెఫ్ట్ సైడ్ ఒకటి వేసాను. ఇలా వేసుకోవాలి, మనకి ఆపోజిట్ సైడ్ రావాలన్నమాట. అర్థమైంది కదా. ఇలా లైనింగ్ మీద అటాచ్ చేసేసి ఐరన్ చేసుకుంటే తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టేసేసి మనం స్టిచ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడైతే మనం ఈ లైనింగ్ నెక్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు వరకు ఫ్రంట్ నెక్ అయితే కట్ చేయలేదు కదా, ఇలా రౌండే కటింగ్ చేసేసుకోండి. ఇలా రౌండ్ కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని స్టిచ్చింగ్ ఎలా ప్రాసెస్ మీకు చెప్తాను. ఇక్కడ పైపింగ్ వేసుకోవాలి. ఎందుకంటే ప్లెయిన్గా సింపుల్గా లేకుండా కొంచెం నెక్ గ్రాండ్గా ఈ ఫినిషింగ్ అది నీట్గా కనిపించాలి అనుకుంటే కనుక ఇక్కడ సింపుల్గా నెక్ డీప్ రౌండ్ పైపింగ్ వేశాను. ఇలా వేసుకోండి. మీరు ఎలా అనేది చూడండి. ఇన్విజిబుల్ పైకి కనిపించకుండా లోపలికి వెళ్ళిపోతుంది. నెక్ మొత్తం కూడా పైపింగ్ రాదు, అంటే నెక్ డీప్ వరకే రౌండ్ వస్తుంది చూడండి. ఇలా మనం సేమ్ ఫ్యాబ్రిక్ తీసుకుంటే బాగుంటుంది. ఫ్రాక్కి వచ్చేసి లెహంగా పార్ట్కి వేసిన శారీలో క్లాత్ ఉంది కదా, దాన్నే ఇక్కడ పైపింగ్ అయితే వేశాను. ఎందుకంటే బ్లౌజ్ కలర్ ఒకటి వచ్చింది కదా మనకి, అంటే బాడీ పార్ట్కి ఒక కలర్ వచ్చింది. ఇదిగో గ్రీన్, ఇక్కడ గ్రీన్ వచ్చింది రత్నావళి కలరు. లెహంగాకి ఎల్లో గోల్డ్ వచ్చింది కదా. చూడండి ఇక్కడ పైపింగ్ ఏ విధంగా వేస్తున్నానో, ఇటు సైడ్ నుండి మొత్తం నెక్ స్టార్టింగ్ దగ్గర నుంచి అయితే వేయలేదు, కింద నుండి కొద్దిగా యువతల పక్కకి పెట్టేసేసి ఖర్చుని లోపల వైపు పెట్టేసేయాలి. ఇక్కడ ఇదిగోండి లోపలికి వెళ్ళిపోవాలి. ఖర్చు వచ్చేసి పైపింగు ఇక్కడ చూడండి, ఇదిగోండి ఇట్లా కట్ చేసేసుకోవాలి. ఇలా మనం రివర్స్లో వేసిన తర్వాత ఇప్పుడు మనం మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడు ఈ విధంగా పెట్టేసేసుకోవాలి. పెట్టేసి స్టిచ్ చేసుకోవాలి. సేమ్ ఇన్విజిబుల్ పైపింగ్ ఏ విధంగా అయితే వేస్తామో స్టిచ్ వేస్తామో ఇలా రివర్స్లో వేసి స్టిచ్చింగ్ చేస్తాం కదా, సేమ్ అదే మెథడ్లో ఇక్కడ ముందున్న స్టిచ్చింగ్ మీద స్టిచ్ వేసేస్తే సరిపోతుంది. ఫ్రెండ్స్ అర్థమవుతుంది కదా మీకు అర్థమవుతుంది అంటే కనుక కామెంట్ బాక్స్లో అయితే తెలియచేయండి. వీడియో స్కిప్ చేయకుండా చిన్న లైక్ అయితే ఇవ్వండి, ఓకేనా. ఇదిగోండి చూడండి ఇలా వస్తుంది, ఖర్చు లోపలికి వెళ్ళిపోతుంది, మనకి పైపింగు బయటకు వస్తుంది. చాలా నీట్గా వచ్చిందండి. ఇక్కడ అంటే ఖర్చు కనిపించదు, పైపింగ్ ఉంటుంది. ఫుల్గా పైపింగ్ రాదు, హాఫ్ పైపింగ్ వస్తుంది. ఈ విధంగా కటింగ్ పెట్టేసేసి మనం దీన్ని రివర్స్లో వేసి పైన మళ్ళీ స్టిచ్ వేసేసుకోవాలి. చూసారు కదా ఎట్లా వచ్చిందో. ఇదిగోండి ఇప్పుడైతే ఇక్కడ ఎడ్జ్ అంటే చివరికి పడేలాగా స్టిచ్ నీట్గా ఉంటుంది, చివరికి పడేలాగా వేసుకోండి. పైపింగ్ మీద పడకుండా పక్కన స్టిచ్ పడేలాగా వేసేసుకోవాలి. అర్థమైంది కదా. ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత మనం మెయిన్ ఫ్యాబ్రిక్ ఇలా లైనింగ్ని అయితే రెండు కలిపి అటాచ్ చేసిన తర్వాత ఖర్చు అయితే కట్ చేసేసుకోవాలి. ఇక్కడ వీడియో స్కిప్ చేశానండి. ఇంకా అక్కడికైతే మనం రెడీ చేసుకున్నాం కదా, ఇది బ్యాక్ పార్ట్కి వచ్చేసి ఇలా వేశాను. అంటే క్యాన్వాస్ వేసేసరికి వైట్గా ఉంటుంది కదా, నేను మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే వేసేసి స్టిచ్ చేసేసాను. మీకు అర్థమవుతుందని ఇక్కడ కొంచెం స్కిప్ చేశాను. దీనికి ఈ నెక్ కూడా మనం ఇలా పైపింగ్ వేసుకోవాలి కంపల్సరిగా, నీట్గా ఉంటుందండి. పైపింగ్ వేస్తేనే ఫినిషింగ్ నీట్గా వస్తుంది, ఓకేనా. కనిపించడానికి చాలా బాగుంటుంది. ఎందుకంటే మనకి ఆపోజిట్ కలర్ వచ్చింది, కాంట్రాస్ట్ వచ్చింది కాబట్టి కలరు వేసుకుంటేనే బాగుంటుంది. ఇక్కడ ఇదిగోండి మెయిన్ ఫ్యాబ్రిక్ మీద క్యాన్వాస్ కనిపించకుండా ఉండడం కోసం ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ని వేసి మళ్ళీ స్టిచ్ వేసాను అనమాట. ఇదంతా వీడియో అయితే మీకు లాంగ్ వీడియో లెంత్ అవుతుందని చెప్పి నేను ఇక్కడికి స్కిప్ చేశాను. తర్వాత ఏంటంటే మొబైల్లో కూడా నాకు ఛార్జింగ్ అయిపోయి
స్టోరేజ్ నిండిపోయిందండి. స్టోరేజ్ వల్ల కొంచెం వీడియో చాలా మట్టుకి వీడియో అయితే చేయలేదు. కొద్దిగా చాలా ఇంపార్టెంట్ అన్నంత వరకు తీశాను. ఓకేనా, మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఈ విధంగా అయితే మనం బ్యాక్ పార్ట్ కూడా రెడీ చేసుకోవాలి. ఇలా పైపింగ్ వేసుకుంటే మనకి ఇన్విజిబుల్ పైపింగ్, లోడ్ పైపింగ్ అవుతుంది అనమాట. నీట్గా వస్తుంది, ఖర్చు అనేది ఎక్కడ కూడా కనిపించకుండా. ఫ్రెండ్స్, అర్థమవుతుంది కదా మీకు? ఓన్లీ నెక్ వరకే అర్థం కావాలి. బిగినర్స్ ఉంటే మీకు అర్థం కాదేమోనని చెప్పి నేను ఇక్కడైతే నెక్ ఎలా స్టిచ్ చేసుకోవాలనేది మీకు వీడియో అయితే ఇక్కడ పెట్టాను. మిగతాదంతా కట్ చేశానండి. ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ని, లైనింగ్ని కూడా మనం అటాచ్ చేసేసి దీన్ని ఖర్చు అంతా కట్ చేసుకొని 2 పీసెస్ని ఈ విధంగా రెడీ చేసేసుకోవాలి. హ్యాండ్స్ కూడా స్టిచ్చింగ్ అయితే చేసేసాను. ఫైనల్గా మీకు షోల్డర్ మీద ఎలా స్టిచ్ చేసుకోవాలో చెప్తాను చూడండి. ఇప్పుడైతే డాట్స్ వేసుకోవాలి. కంపల్సరీగా డాట్స్ కూడా వేసేసుకోవాలి మనం. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా డాట్స్ అయితే వేసేసుకోవాలి. ఇలా డాట్స్ వేసిన తర్వాత 2 పీసెస్ని కలిపి షోల్డర్స్ జాయిన్ చేయాలి. ఇలా ఫ్రంట్ బ్యాక్ 2 సైడ్స్ కూడా ఈ విధంగా మనం డాట్స్ అయితే వేసేసుకోవాలి. ఇదిగోండి, ఇలా రెడీ చేసిన తర్వాత ఈ కట్ వర్క్ కట్ చేసాం కదా, కటింగ్ చేసిన క్యాన్వాసు కట్ వర్క్ రెండింటిని ఇదిగోండి అటాచ్ చేసేసాను. లైనింగు క్యాన్వాస్ అటాచ్ చేశాను కదా, దానిని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టేసి కట్ చేసుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా ఇక్కడ 2 పీసెస్ తీసుకున్నానండి. 2 తీసుకున్నాను, ఎందుకంటే మనకి క్యాన్వాస్ కనిపిస్తుంది బయటికి, ట్రాన్స్పరెంట్గా ఉంది కదా క్లాత్, కాబట్టి ఇక్కడ ఇదిగోండి ఈ విధంగా మెయిన్ ఏదైతే వేసుకుంటామో దానిని మిడిల్లో పెట్టేసేయండి. ఓకేనా ఫ్రెండ్స్, అర్థమవుతుంది కదా? లేదు అది లేకపోతే కనుక మెయిన్ ఫ్యాబ్రిక్ ఇక్కడ ఎక్కువ ఉంది నాకు, కాబట్టి నేను ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ని 2 పీసెస్ వేసేసాను. లేదు మీకు లేదంటే లైనింగ్ వేసేసుకోండి, సేమ్ కలర్ లైనింగ్ వేసుకోవాలి. అర్థమవుతుంది కదా? ఈ స్కాలప్ డిజైన్ని మనం ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ కూడా మీకు 2 పీసెస్ని అయితే చూపించకుండా సింపుల్గా ఇక్కడ ఈ ఓన్లీ 1 సైడ్ షోల్డర్ మీద ఈ పీస్ ఒక్కటే స్టిచ్చింగ్ ఎలా అనేది చూడండి, గమనించండి ఫ్రెండ్స్, అర్థమవుతుంది కదా? ఈ విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ని నేను 2 పీసెస్ వేసేసాను, లైనింగ్ వేసాను, దాని మీద క్యాన్వాస్ అటాచ్ చేశాను అనమాట. లైనింగ్ మీద మనం క్యాన్వాస్ని అటాచ్ చేసి ఐరన్ చేసుకోవాలి. ఐరన్ చేస్తే దానికి అటాచ్ అయిపోతుంది కదా, అప్పుడు మనం ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టేసి స్టిచ్ వేసుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా, అంటే 2 పీసెస్ అయితే వేసాను. ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం దీన్ని కట్ చేసుకోవాలి. ఇక్కడ ఖర్చు పెట్టేసి కట్ చేసుకోవాలండి. క్యాన్వాస్ కొంచెం ఖర్చు విడిచిపెట్టి కట్ చేసుకోండి. ఓకేనా, ఇదిగోండి ఈ విధంగా. క్యాన్వాస్ మీద వేసుకున్నా పర్వాలేదు, లేదు క్యాన్వాస్ మీద స్టిచ్చింగ్ వేయకుండా పైన సైడ్కి వేసుకున్నా పర్లేదండి. ఇక్కడ మనకి ఇది ఐరన్ చేసుకుంటే స్టిఫ్గా నీట్గానే వచ్చేస్తుంది క్యాన్వాస్, కాబట్టి ఫోల్డింగ్ ఏమైపోదు, బాగానే ఉంటుంది. మనం ఆల్రెడీ ఫ్రాక్కి స్టిచ్ చేస్తాం కాబట్టి ఇక్కడ క్యాన్వాస్ మీదైనా స్టిచ్ చేసేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. క్యాన్వాస్ లేదు కిందనైనా లైనింగ్ మీదైనా స్టిచ్ వేసేసుకోవచ్చు. ఖర్చు మాత్రం ఇక్కడ కొద్దిగా ఖర్చు పెట్టుకొని కట్ చేసుకొని తర్వాత ఇలా గాడ్స్ పెట్టేసేసి దీన్ని రివర్స్లో వేసుకోవాలి. ఇలా ఈ విధంగా స్కాలప్ డిజైన్ని మొత్తం కూడా నీట్గా బయటికి తీసుకొచ్చేసి పైన స్టిచ్ అయినా వేసుకోండి, అంటే ఫ్రాక్ అటాచ్ చేసేటప్పుడు వేసుకోండి. ఇలా స్కాలప్ డిజైన్ని నీట్గా రివర్స్లో వేసిన తర్వాత మనం దీన్ని ఐరన్ చేసుకోవాలండి. ఐరన్ చేసుకుంటేనే నీట్గా ఉంటుంది, ఈ కట్ వర్క్ అనేది ఫినిషింగ్ నీట్గా వస్తుంది. చూడండి, ఇక్కడ మీకు ఏదైనా డౌట్ ఉంటే మరొకసారి ఇక్కడ మళ్ళీ సేమ్ డిజైన్ అయితే స్టిచ్ చేస్తున్నాను. ఇలా మనం అటాచ్ చేసిన లైనింగ్ క్యాన్వాస్ కలిపి మెయిన్ ఫ్యాబ్రిక్ 2 పీసెస్ అయితే వేసుకున్నాను. ఇక్కడ వాటి మీద పెట్టేసేసి స్కాలప్ డిజైన్ని స్టిచ్ చేసేస్తున్నాను. ఓకేనా, ఈ విధంగా మనం కట్ చేసేటప్పుడే 2 పీసెస్ని కరెక్ట్గా కట్ చేసుకోవాలండి. విడివిడిగా కట్ చేసాము అంటే కనుక కరెక్ట్గా రాదు. 2 కలిపి ఒకేసారి కటింగ్ చేస్తే సేమ్ 2 ఒకేలా వచ్చేస్తాయి. ఈ విధంగా మనం స్టిచ్ చేసేసుకొని రివర్స్లో వేసిన తర్వాత
బ్లౌజ్ పీస్కి అయితే అటాచ్ చేయాలి. ఓకేనా, దీన్ని అయితే ఐరన్ చేయాలండి. ఫస్ట్ ఐరన్ చేసుకోండి, కరెక్ట్గా ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. ఈ విధంగా చూడండి, ముందుకి ఇప్పటికి ఐరన్ చేసిన తర్వాత ఎలా ఉందో. ఇక్కడ వన్ సైడ్ లైనింగ్ కట్ చేయలేదు. ఈ విధంగా ఇక్కడ కటింగ్ అయినా చేసేసుకోవచ్చు, లేదా మనం జాయింట్ చేసిన తర్వాత అయినా కట్ చేసుకోవచ్చు. ఎందుకంటే కొద్దిగా హెచ్చు తగ్గులు ఏమైనా ఉంటే లోపల కవర్ అవుతుంది కాబట్టి ఇక్కడ నేను కట్ చేయలేదు. చూడండి, ఇదిగోండి, షోల్డర్ ఉంది కదా, షోల్డర్ మీదది ఇటువైపు పెట్టాలి. షోల్డర్ వెడల్పు ఉన్నది షోల్డర్ మీదకి వచ్చేలాగా పెట్టేసి, ఈ ఆర్మ్స్ డౌన్ దగ్గరగా కొద్దిగా ఉంటుంది కదా, 1 ఇంచ్ పెట్టాము. క్యాన్వాసు కటింగ్ ఉంటుంది కదా, అది చూసి మీరు కరెక్ట్గా పెట్టేసేసుకోవాలి. ఇక్కడ 2 సమానంగా కనిపించడం కోసం నేను ఇక్కడ కట్ చేస్తున్నానండి. చూడండి, ఇదిగోండి, క్యాన్వాస్ ఎంతైతే ఉందో అక్కడికి కట్ చేస్తున్నాను. ఈ విధంగా కట్ చేసేసుకోండి 2 కలిపి. లేదు కటింగ్ చేయకుండా అటాచ్ చేసినా పర్వాలేదు, నేనైతే కట్ చేశాను. అంటే ఇక్కడ మనకి షోల్డర్ మీద కరెక్ట్గా సరిపోతుందో లేదో అని ఒకసారి చెక్ చేసుకొని అప్పుడు కట్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా ఇదిగోండి. ఇలా పైన అయితే స్టిచ్ చేసేసుకోవాలి. ఫస్ట్ ఇలా పైన స్టిచ్చింగ్ చేసేసేయండి ఫస్ట్. తర్వాత ఈ షోల్డర్ 2 పీసెస్, ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ 2 కలిపి ఇలా అటాచ్ చేసేటప్పుడు 2 సమానంగా రావాలి. కాబట్టి ఇక్కడ నేను కొద్దిగా తగ్గించి పెట్టాను. దాన్ని కరెక్ట్గా అది బ్యాక్ పార్ట్ ఎంతైతే వస్తుందో అంత కరెక్ట్గా చూసి దానిని బట్టి ఈ 2 సమానంగా వచ్చేలాగా షోల్డరు పెట్టేసేసాను అనమాట. 2 చెక్ చేసుకోండి. 2 చెక్ చేసిన తర్వాత ఇలా షోల్డర్ మీద పెట్టేసి స్టిచ్ చేసేసుకోవాలి. ఫ్రెండ్స్, అర్థమైంది కదండి. అంటే ఈ బ్యాక్ పార్టు ఫ్రంట్ పార్టు 2 పీసెస్ షోల్డర్స్ కరెక్ట్గా వచ్చేలాగా చూసి దానిని బట్టి మనం ఇక్కడ దీన్ని అటాచ్ చేయాలి. అర్థమైంది అనుకుంటున్నాను. ఈ విధంగా సేమ్ అలానే 2 పీసెస్ని కూడా అటాచ్ చేయాలి, స్టిచ్చింగ్ వేసేసుకోవాలి. ఇదిగోండి, ఈ విధంగా. ఎందుకంటే కొంచెం యువతలకు పెట్టామనుకోండి, కొద్దిగా అంటే నెక్ వైపుకి పెట్టేసి స్టిచ్ చేసాము అంటే కనుక బ్యాక్ పార్ట్కి తగ్గిపోతుంది క్లాత్, ఇది పెరిగిపోతుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే చూసి దానిని బట్టి 2 సమానంగా వేసుకోవాలి. 2 ఒకసారి చెక్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా ఇలా చూడండి, కట్ వర్క్ వరకే లోపలికి వస్తుంది. ఇక్కడ షోల్డర్ కూడా 2 సమానంగా సరిపోతాయి. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. చూశారు కదా, నేను ఇక్కడ పైన అయితే స్టిచ్చింగ్ వేయలేదు, హెమ్మింగ్ చేశానండి. ఆ కట్స్ దగ్గర కార్నర్లో నేను చేతి పని చేశాను అనమాట. అది ఫోల్డింగ్ పైకి లేవకుండా ఉండడం కోసము దాన్ని హెమ్మింగ్ చేశాను, చేతి పని చేశాను. అర్థమైందండి మీకు. ఇలా షోల్డర్స్ జాయిన్ చేసేసుకోవాలి. ఇక్కడ మొత్తం అయితే వీడియో కొద్దిగా స్కిప్ చేస్తున్నాను, ఎందుకంటే వీడియోలో కూడా లెంతీ అవ్వకుండా మీకు అర్థమయ్యి ఇది స్టిచ్ చేసే వారికి అర్థమవుతుంది కదా, అందుకని చెప్పి. ఇక్కడ హ్యాండ్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలో మీకు ఐడియా ఉంటుంది కదా. ఇలా హ్యాండ్స్ అయితే కరెక్ట్గా కట్ చేసి, అంటే ఇది కుచ్చు వచ్చింది కాబట్టి నేను స్టార్టింగ్ నుంచి కరెక్ట్గా పెట్టేసేసి స్టిచ్ చేసేస్తున్నాను. చూడండి, ఈ విధంగా మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. చిన్న ఫ్రిల్స్ అయితే పెట్టేసుకోవాలి షోల్డర్ మీద. అంటే పఫ్ స్లీవ్స్ కాబట్టి దీనికి మీరు నార్మల్ స్లీవ్స్ అయినా పెట్టుకోండి, బాగానే ఉంటుంది. ఓకేనా, ఈ విధంగా హ్యాండ్స్ అయితే జాయిన్ చేసేసుకోవాలి. సైడ్ కూడా జాయిన్ చేసిన తర్వాత మనం లెహంగాని స్టిచ్ చేసుకోవాలి. లెహంగా అంటే యోక్ పార్ట్కి. ఓకేనా ఫ్రెండ్స్, అర్థమైంది కదా. ఇలా డబల్ స్టిచ్ అయితే వేసేసుకున్న తర్వాత సైడ్ జాయింట్స్ వేసుకోవాలి. ఇదిగోండి, ఈ విధంగా సైడ్ జాయింట్స్ అయితే 2 సైడ్స్ వేసేసుకోండి. 1 సైడ్ కొద్దిగా వేసి ఎండ్ చేసుకొని 1 సైడ్ ఫుల్గా వేసేసుకోవాలి. ఇదిగోండి, నేను ఏ విధంగా వేస్తున్నానో చూడండి. ఇలా ఎంతైతే లూజ్ పెట్టేసుకోవాలి అంటే ఆర్మ్ లూజ్ వచ్చేసి ఇది 14 ఇంచులు, 14 ఇంచులు. హ్యాండ్ లూజ్ వచ్చేసి 5 ఇంచెస్. ఇలా మెజర్ చేసుకొని టేప్తో పెట్టేసేసుకోండి. వెస్ట్ లూజ్, నడుము లూజ్ వచ్చేసి 31.5 ఇంచెస్.
ఇక్కడ దీనికి ఈ ఫ్రాక్కి సైజ్ వచ్చేసి ఓకేనా. మీరు స్టిచ్చింగ్ చేసే మెజర్మెంట్స్ ఎంత అయితే ఉందో అలా మెజర్ చేసుకొని టేప్తో పెట్టేసి ఈ విధంగా డబల్ స్టిచ్ అయితే వేసేసుకోండి. వన్ సైడ్ కంప్లీట్ చేసేసుకోవాలి. ఈ సెకండ్ సైడ్ వచ్చేసి నేను డౌన్కి కొద్దిగా వేసేసి ఆపేసాను అనమాట. ఎందుకంటే మనం లెహంగా స్టిచ్ చేయాలి, కుచ్చు పెట్టాలి కాబట్టి ఇలా వన్ సైడ్ కొద్దిగా వేసాను. ఇక్కడికి ఆపేసి ఇప్పుడైతే దీనికి ఫ్రిల్స్ ఎలా పెట్టుకోవాలో చెప్తాను. ఫ్రిల్స్ వచ్చేసి లెహంగాకి తీసుకున్న క్లాత్ని ఫోల్డింగ్ వేసుకోండి. ఫోల్డ్ చేసుకొని 4 ఫోల్డింగ్స్ వేసుకోవాలి. చూడండి, ఇది 35 లూజ్ వస్తుంది. 35 లూజ్ వస్తుంది అంటే ఖర్చుతో కలిపి చెప్తున్నానండి. 35 అంటే 32 ఇంచెస్ నడుము లూజ్ రావాలనుకోండి. మనం ఖర్చు కోసం 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఉంటుంది కదా వన్ సైడు, 34 రావాలి. 34ని 4 భాగాలు చేసుకోవాలి. అంటే మనం ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా ఫోల్డింగ్ వేసుకొని 4 భాగాల కింద కటింగ్స్ పెట్టేసేయండి. టేప్ని కూడా ఫోల్డ్ చేసుకొని 4 భాగాల కింద ఎక్కడికి వస్తుందో చూడండి. 4 భాగాలు చేస్తే ఎక్కడికి వస్తుంది, ఎంత లెంత్, ఎంత లూజ్ వస్తుంది, నడుము లూజు అంటే 8 ఇంచెస్ వస్తుంది, అంటే 8 వస్తుంది. ఆ 8 మనం ఇక్కడ 4 భాగాలు చేసి మన మెయిన్ ఫ్యాబ్రిక్ని కటింగ్ పెట్టుకోవాలి. ఇక్కడ మీకు కొంచెం వీడియో ఎక్స్ప్లెయిన్ చేయడానికి వీలవ్వలేదు నాకు. ఇలా 8 రావాలి. ఇలా ఫోల్డింగ్ అంటే కటింగ్ దగ్గరికి 8 ఇంచులు రావాలి. అర్థమవుతుందండి. 4 8 32 ప్లస్ సైడ్ మనకి ఖర్చు ఎంతైతే ఉందో అంత, అంటే 1 ఇంచ్ కలుపుకోండి, ఒక హాఫ్ ఇంచ్ కలుపుకోండి. 8.5 ఇంచులు వచ్చేలాగా ఇక్కడ వేసుకుంటే మనకి సరిపోతుంది. అంటే 4 ఖర్చులు ఉంటాయి కదా, ఆ సైడ్ నుంచి ఆ చివరి నుంచి ఈ చివరి వరకు అలా వేసేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో అయితే ఇక్కడ కొంచెం స్కిప్ చేశాను ఎందుకంటే స్టోరేజ్ నిండిపోవటం వలన. మీకు ఇదిగో చూడండి, ఫైనల్గా ఫ్రాక్ అయితే చాలా బాగుంది. కస్టమర్ మళ్ళీ మనకి ఇంకో ఫ్రాక్ తీసుకొచ్చి ఇచ్చారు. ఓకేనా ఫ్రెండ్స్, అర్థమైంది కదా ఎలా స్టిచ్ చేసుకోవాలో మోడల్ ఫ్రాక్. మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో అయితే తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.